ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీకును మీ కుటుంబాలకు శుభములు తెలియపరుస్తూ, ప్రభు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశము యూట్యూబ్ ద్వారా ప్రతి గృహమును దర్శించి విశ్వాసులను వారి విశ్వాసములో స్థిరపరిచి ఆత్మీయంగా బలపరచాలనే ఉద్దేశంతో ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఏ విధంగా మీ ముందుకు రావడానికి, ఎందుకంటే ప్రభు రాకడ సమీపం ఉంది, ప్రభు రాజ్యము సమీపిస్తూ ఉంది. సువార్తను ప్రకటించవలసిన భారము, ప్రకటించకపోతే శ్రమ. ఈ కడవరి దినాల్లో అనేకులను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలనే ఆలోచనతో మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అనుదినము ఒక వాగ్దానము ద్వారా మీ ముందుకు రావడానికి ప్రార్థించి, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ప్రతిదినము దేవుని సన్నిధిలో వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషము ప్రతి కుటుంబం అనుభవించాలి. ఆత్మీయులైన ప్రతి ఒక్కరు కూడా ప్రభువులు ఆనందిస్తూ ప్రతిదినము ఆయన సన్నిధిలో సహవాసంలో ప్రారంభిస్తూ మరింత దీవెన ఆశీర్వాదములు పొందాలనే ఓ మంచి ఆలోచనతో మీ ముందుకు రావడానికి ప్రభు కృపనిచ్చిన్నాడు. మరి ప్రతిదినము కూడా వినండి, ఆత్మీయ మేలులు పొందండి, ప్రభు కొరకు సిద్ధపడాలి. ఆయన రాజ్యము సమీపించింది, దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకుందాం. అవివేకులుగా ఉండక వివేకము కలిగి పశుప్రాయులుగా ఉండకుండా మరి ప్రభు సన్నిధిని నిత్యము వెతుకుదాము. కీర్తనాకారుని వలె నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఉంటున్నాను, యెహోవాను స్తుతించెదను, ఆయన నామమును గణపరిచెదను అని ఆయన కీర్తి నా నోట ఉంటుందని కీర్తనాకారుడు సెలవిస్తున్నట్లుగా మనము కూడా కీర్తనాకారుని వలె ప్రభు కొరకు సిద్ధపడదాం. ఆయన రాజ్య వ్యాప్తిలో మాతో పాటు మీరు పాలుభాగస్తులుగా ప్రభు సన్నిధిని ఉండాలనే ఆలోచన. మరి ఆత్మీయ మేలులు పొందండి. మీకు తెలిసిన వారికి పరిచయం చేస్తూ ఈ సువార్తను మరింత విస్తరింప చేద్దాం. ఈ సువార్త పనిలో మీరును కూడా ప్రభు ఇచ్చిన మాటను బట్టి నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడు, అటు వారిని గురించి ప్రభు ఇచ్చిన మాట, నా మరణమును ప్రకటించండి అని సెలవిస్తున్న మాట. ప్రతి ఒక్కరూ కూడా ఆ పనిలో ఉందాం, అప్పగించిన పనిని సంపూర్తి చేద్దాం. ఈ భూమి మీద దేవుని మహిమపరచుదాం, దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి మన హృదయంలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మరి ఒక రోజు మీ పాదాల చెంతకి ఉదయకాలం చేరి ఉన్నాము. మా జీవితంలో మాకు అనుగ్రహించిన ఈ యొక్క ఆయుష్ దినం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీ సన్నిధిలో చేరియండుగా దినమంతా మీ వాగ్దానంతో నడిపించండి, మీ ఆలోచనతో నడిపించండి. మీ కృపలో బలపరిచి మా పనులలో, మా మార్గాల్లో, మా ప్రయాణంలో తోడుగా సహాయకుడు నడిపించమని, మీరు అక్కడి వరకు నమ్మకమైన యథార్థమైన జీవితాలు మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా పరిచయం చేయండి అనేకులకు. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులను ఆత్మీయమైనటువంటి జీవితంలో అభివృద్ధి పొందడానికి సహకరించవలసిందిగా ప్రభు ప్రేమలో మనం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.